నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధరణి పోర్టల్ను ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నాం. రైతులకు మంచి జరిగే ప్రతి సూచనను స్వీకరిస్తామన్న మంత్రి పొంగులేటి. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్ షీట్ కాదు, రిప్రజెంటేషన్. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదన్న మంత్రి పొన్నం. టీ ఫైబర్ సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన బీఆర్ఎస్. రేవంత్ పాలన రైతుల సంక్షేమానికి రాహుకాలమన్న మాజీ మంత్రి హరీష్ రావు. కమిటీ నివేదిక ఆధారంగా ధరణి పోర్టల్ను ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులకు మంచి జరిగే ప్రతి సూచనను స్వీకరిస్తామన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మా ప్రభుత్వం వచ్చాక ధరణిలో కొన్ని మార్పులు చేశామని, పోర్టల్ నిర్వహణకు ఈ నెల 1వ తేదీ నుంచి విదేశీ సంస్థ నుంచి ఎన్ఐసికి మార్చామని చెప్పారు. 2020 ఆర్ఓఆర్ చట్టంలో లోపాలు సరిచేసి 2024 ఆర్ఓఆర్ చట్టం తెస్తున్నాం. కొత్త చట్టాన్ని రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని అన్నారు. మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళ కోసం 4,50,000 ఇళ్లు, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఐటీడీఏ ప్రాంతంలో ఉండే నియోజకవర్గాలకి అదనంగా ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున, ప్రతి ఇల్లు కనీసం 400 చదరపు అడుగులు ఉండే విధంగా వారికి నచ్చిన డిజైన్లో బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారికి నచ్చిన డిజైన్లో ఒక టాయిలెట్, ఒక కిచెన్ తో పాటు ఇంటి నిర్మాణము వారి ఆర్థిక స్తోమత పర్మిట్ చేస్తే 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ కట్టుకున్న ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండని నియమాలతో ఈ ప్రభుత్వం మొదట విడత 4,50,000 ఇల్లు ఇవ్వటం జరిగింది. ఇదే స్థలం నుండి 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక యాప్ ని, ఈ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయటం కోసం ఏవైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన మొదటిలోనే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏదైతే మాకు ఒక గూడు కావాలని అత్యధిక మంది ఏదైతే అడిగారో ఆ అడిగిన ఇళ్ల దగ్గరికి ఈ యాప్ తీసుకొని అధికారులు వెళ్ళి పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఏ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఏ రాజకీయ దురుద్దేశం లేకుండా పేదవాళ్లలో బహు పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ బెనిఫిషరీస్ ని ఫైనల్ చేయాలని ఈ యాప్ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 లాభాలున్నాయి. మొదటిది, ఈ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ అనేది ఒక విడత ఇచ్చి వైండప్ చేసేది కాదు. దేశంలోనే ఈ రాబోయే 4 సంవత్సరాలలో అత్యధిక ఇళ్లు తెలంగాణ రాష్ట్రంలో కట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ యాప్ ఉపయోగపడుతుంది.
ఈ యాప్ మొదట విడత చేసిన 4.5 లక్షల ఇళ్ల ఓనర్స్కే కాకుండా ఈ యాప్ సహాయంతో ప్రజాపాలనలో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అడిగారో వారి పూర్తి డేటా, అంటే వారికి ఇల్లుందా, ఇల్లుంటే ఎటువంటి ఇల్లుంది, కచ్చా ఇల్లుందా లేకుంటే హాఫ్ కచ్చా ఉందా, వాల్స్ కట్టుకొని పైన రేకులున్నాయా లేకుంటే వాల్స్ లేకుండా పైన రేకులున్నాయా, విత్ విజువల్స్ తో విత్ ఫోటో పిక్చర్ తో ఈ యాప్ లో సేకరించి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ యాప్ ద్వారా భవిష్యత్తులో ఏదైతే 4 విడతలుగా ఈ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చే స్కీములో భాగంగా ఫౌండేషన్ కంప్లీట్ అవడంతోనే ఈ యాప్ ని అక్కడ ఫోటో మళ్ళీ తీస్తే ఆ యాప్ ద్వారా అది ఫౌండేషన్ అయిందో లేదో. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్ షీట్ కాదు, రీప్రజెంటేషన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదని చెప్పారు. దురదృష్టకరం ఏంటంటే సంవత్సర కాలం పరిపాలన తర్వాత మమ్మల్ని విమర్శిస్తూ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే బాగుండేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుండే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్ళీ సంవత్సరం కాగానే ఛార్జ్ షీట్ అని ఇస్తే అది భావ్యం కాదని చెప్పారు. ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని అన్నారు. ప్రతిపక్షం ఒకటా రెండా, బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు కాబట్టి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను ఆ పార్టీలు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని ఏదైనా విమర్శించినా లేదా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా బాగుంటుండే. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ మళ్ళీ సంవత్సరం పూర్తి కాగానే మళ్ళీ ఒక ఛార్జ్ షీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదు. నెలకే ప్రభుత్వం ఎట్ట నడుస్తుంది అన్నారు, పిల్లి శాపనంతాలు పెట్టారు, ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారు, కూలిపోతుంది అన్నారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రజలు గమనించాలి. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లో అంశాలు, ప్రజా సంబంధించిన అంశాలను అన్నింటినీ కూడా మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. అది ఛార్జ్ షీట్ కాదు, రిప్రజెంటేషన్ అనుకుని దాన్ని ప్రతిపక్ష పార్టీగా ఇచ్చిన దాన్ని మేము తప్పకుండా పరిశీలన చేసి సరి అయిన టీ ఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీ ఫైబర్ ద్వారా మొబైల్, కంప్యూటర్, టీవీ వినియోగించవచ్చని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సేవలను పరిశీలించి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, పరిశ్రమల ద్వారా ఉపాధి పెంచాలనే ఒక ప్రయత్న భాగంలో ముందుకు సాగుతూ ఉన్న మా పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్స్, కామర్స్ శాఖకు సంబంధించి 2 నెలల క్రితం మేము ప్రగతి రిపోర్ట్ని ఒక జవాబుదారీతనంగా, ఇది ప్రజలకు సంబంధించిన విజయోత్సవాలు, వారు మాకు ఓటేశారు కనుక మేము ఏమి చేశామని చెప్పడానికి జవాబుదారీతనంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు తీసుకొని మీ అందరి ఆశీర్వాదం, ప్రజలందరి ఆశీర్వాదం తీసుకొని రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇంకా దిగ్విజయంగా మేము అనుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు ప్రజల విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడే మా డిపార్ట్మెంట్స్కు సంబంధించి ఏ విధంగానైతే వ్యవసాయానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఆ రైతు సోదరులకు మెరుగైన సేవలు అందించాలని మరి ఒక ప్రధానమైన ఒక స్మార్ట్ అగ్రి క్రెడిట్ సర్వీస్కి సంబంధించిన అప్లికేషన్ని ఈరోజు లాంచ్ చేసుకున్నాం అడెక్స్ ప్లాట్ఫామ్ ద్వారా. తమ ఏడాది పాలనపై ఓవైపు అధికార కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకుంటుంటే విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఛార్జీ షీట్లు విడుదల చేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా రేవంత్ ఏడాది పాలనపై ఛార్జీ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ పాలన రైతుల సంక్షేమానికి రాహుకాలమని, వ్యవసాయానికి గ్రహణమని అభివర్ణించారు.
అధికారంలోకి రాగానే రుణమాఫీపై మొదట సంతకం పెడతానని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక హామీని నిలుపుకోలేదని ఆరోపించారు. కనిపించిన దేవుడి మీదల్లా ఓట్లు పెట్టి 4 కోట్ల ప్రజలను మోసం చేయగలిగినోడికి 3 కోట్ల దేవతలను మోసం చేయడం పెద్ద విషయమా అని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి నిర్బంధాలను మేము చూడలేదు. ఆనాటి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో పోరాటాలు చేశాం. ఆ రోజు కూడా ఇలాంటి నిరంకుశత్వం కానీ, ఇలాంటి నిర్బంధాలు కానీ, ఇలాంటి అక్రమ కేసులు కానీ, ఇలాంటి అక్రమ అరెస్టులను గతంలో ఎన్నడూ కూడా రాష్ట్ర చరిత్రలో చూడని విధంగా ఈ రాష్ట్రంలో నిర్బంధాలు పెరిగిపోయాయి. పోలీస్ పాలన అమల్లోకి వచ్చింది. అసలు స్కూళ్ళ ముందు పోలీస్ పికెట్లు చూసామా ఎప్పుడన్నా? గురుకుల పాఠశాలల ముందు పోలీస్ పికెట్ల గురించి ఎన్నడన్నా విన్నామా అని నేను అడుగుతా ఉన్నా. చివరికి ముఖ్యమంత్రి గారి స్వంత గ్రామానికి వెళ్ళాలంటే లోకల్ పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకొని పోవాలన్నట. ఎప్పుడన్నా విన్నామా ఇలాంటి పరిస్థితి? ముఖ్యమంత్రి సొంతూరుకు పోవాలంటే పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకొని పోవాలనేటువంటి నిబంధనలు పెట్టినటువంటి పాలన ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. పోలీసుల చేత పోలీసుల కుటుంబాలనే కొట్టించినటువంటి గనుడు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మీడియాపై ఆంక్షలు విధించాడు. సోషల్ మీడియా పైన ఎన్నో కేసులు పెట్టిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రాజకీయ కక్షతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, ప్రశ్నించే గొంతుల మీద అనేక తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. చివరికి చదువుకునే లైబ్రరీల్లో లాఠీ చార్జీలు, నిరుద్యోగుల కన్నీళ్లతో అశోక్ నగర్ శోకనగరంగా మారిపోయింది. బుల్డోజర్లతో ఇండ్లు కూల్చి పేదల జీవితాలను ఛిద్రం చేసిండు రేవంత్ రెడ్డి గారు. లగచర్ల లంబాడి బిడ్డల మీద 3rd డిగ్రీని ప్రయోగించారు. రేవంత్ పాలనను క్లుప్తంగా చెప్పాలంటే తిట్లు కోట్లు, ఓట్లు నోట్లు. ప్రతిపక్షాలకేమో తిట్లు, ప్రజలకేమో కోట్లు, దేవుళ్ళ మీదనేమో ఓట్లు, తాను తన వారికి అక్రమంగా సంపాదించిన నోట్లు. తిట్లు కోట్లు, ఓట్లు నోట్లు. ఇది రేవంత్ పాలన. ఇక ప్రజా దర్బార్ మేనిఫెస్టోలో 2వ పారాగ్రాఫ్లో చెప్పారు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తారు. అది మొదటి రోజు ఒక 5 నిమిషాలతో అయిపోయింది. ఆ మొదటి రోజు పోయి ఒక 5 నిమిషాలు కలిసిండు. తర్వాత ఆ ప్రజా దర్బార్ దిక్కు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 6 హామీలు ఇచ్చిన ప్రభుత్వం 66 మోసాలు చేసిందని విమర్శించారు. విద్య, వైద్య రంగం అభివృద్ధి చేసినట్లు మంత్రి ప్రకటించుకోవడం సరికాదని పేర్కొన్నారు. నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట ఈ 7 జిల్లాలకు కూడా రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఏ రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నామా, ఏ పార్లమెంట్లో మన ఎంపీ గారు ఉన్నారా, ఏ కాన్స్టిట్యున్సీలో మన ఎమ్మెల్యే ఉన్నారా అని ఎప్పుడు కూడా ఆలోచించకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్రానికి ఏది అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ తన మన భేదం లేకుండా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నందుకు మరి మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మా ఎంపీ రఘునందన్ అన్న గారి తరఫు నుండి మా సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫు నుంచి మరి నరేంద్ర మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో రాబోతున్నాయి. చాలా రోజులు కూడా పట్టదు. సాధ్యమైనంత మట్టుకి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి చేసి చూపించడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అన్ని పార్టీల్లాగా అందరు నాయకుల్లాగా చెప్పేదొకటి చేసేదొకటి మాకు అలవాటు లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆ దిశగా ఆలోచించదు. మరి ఎందుకు నేను ఈ మాట అంటున్నంటే నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో 1 year అవుతుంది అని వేదికల మీద పండుగలు చేసుకుంటున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు చెప్పడం జరిగింది. విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని. మరి నేను సంగారెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా సంగారెడ్డి జిల్లా
లో ఉన్నటువంటి ప్రజానికం ద్వారా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను దామోదర్ రాజనరసింహ గారిని. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి సంగారెడ్డి జిల్లాకి ఒరగబట్టింది ఏముంది, తీసుకొచ్చింది ఏముంది, చేసింది ఏముందో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి. మరి సంవత్సర కాలం నుండి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి, పటాన్చెరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, ఇప్పటి వరకు ఏ పరికరాలు తీసుకొచ్చారు, ఎట్లాంటి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, ఏమి అభివృద్ధి చేసిర్రు, ఏమి మెరుగుపరిచిర్రో మరి ఇక్కడ సంగారెడ్డి జిల్లా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు. మేము దాని గురించి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ మరి ఈ రెండు వాటికి వైద్యానికి విద్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు కదా, దానికి నిదర్శనం ఇంకా పార్టీలో ఎవరో లేరు. గతంలో మీరే నెల్లూరు జిల్లా పొదలకూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డీజీఏగా పనిచేస్తున్న శరత్ కుమార్ అనే ఉద్యోగి నిత్యం మద్యం సేవించి విధులకు హాజరవుతుండటంతో ఆసుపత్రిలోని సిబ్బందితో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయానికి సంబంధించి అనేక మార్లు శరత్ కుమార్ను ఉన్నతాధికారులు హెచ్చరించినా తన తీరు మార్చుకోవడం లేదని నిత్యం మద్యం సేవించి విధులకు హాజరవుతూ డ్యూటీలో ఉన్న సాటి ఉద్యోగులను విసిగిస్తున్నాడు. దీంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వైద్యం కోసం వచ్చే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా డ్యూటీ టైంలో మద్యం సేవించి అందరినీ ఇబ్బంది పెడుతున్న శరత్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బందితో పాటు ప్రజలు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలో ఎంపీ నిధులతో 80 లక్షల రూపాయలు మంజూరు చేసి నూతన ఉప్పర సగర కులస్తుల కమిటీ హాల్కు మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీనేనని అన్నారు. నేడు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా సగర ఉప్పర కులస్తులకు కమిటీ హాల్ భవనాన్ని కేటాయించి భూమి పూజ చేయడం చాలా సంతోషమన్నారు. ఓం రక్షాబంధనం బృహస్పతి చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ కరువు ప్రాంతం, తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేవు, తాగునీరు లేవు, కృష్ణా జలాలు తీసుకొచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మళ్ళీ బీసీలను అదే విధంగా అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ కళ్యాణ మండపం భూమి పూజకు నిజంగా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఈ భూమి సమస్య కూడా కొంచెం అండర్స్టాండింగ్ తో భూమి సమస్య కూడా వచ్చింది. మరి ఆర్డీఓ గారిని నా క్యాంప్ ఆఫీసుని పిలిపించి డిఎస్పీ గారిని మరి కుల సంఘాల పెద్దలని భగీరథ కుల సంఘం పెద్దలందరినీ పిలిపించి సమస్య పరిష్కారం చేయండి, మళ్ళీ మా భగీరథ సోదరులకి ఎలాంటి ఇబ్బంది రాకూడదని చెప్పి ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇచ్చి ఈ పని కూడా పూర్తి చేశాం.
ఎంపీపీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు. చాలా మందికి తెలుగుదేశం పార్టీలోనే రాజకీయ చైతన్యం ఉప్పర సంఘానికి న్యాయం చేసింది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వంలోని కూడా మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. సగర కులస్తులు ఏం కలగన్నారో ఆ కళలను నిజం చేస్తూ ఈరోజు 80 లక్షల రూపాయలతో కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మీకు సంతోషమే కదా? ఈరోజు దీనికి ఒక రూపకల్పన చేశాం. తీరుతామని నాకు చెప్పి పారిపోయే వ్యక్తి కాదు. మాట చెప్పితే అది గ్యారెంటీ. ఎలక్షన్ ముందు ఒక ఇన్ఛార్జ్ గా మాట చెప్తా, ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కార్యకర్తలకు అండగా ఉంటా. శంకరనారాయణ మంత్రి అయినా కూడా మా రేటుకు భయపడేవారు కానీ ఎక్కడ ఇది కాలేదు, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఆ విధంగా నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చాం. 40 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి రాజకీయం చేశాం. కానీ నాకు బాధ వేస్తా ఉంది. ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా ఇద్దరి మీద ఉంది. అక్కడక్కడ కొంత స్వార్థపర శక్తులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే మా పద్మలు ఉడుకుతున్నటువంటి పద్మలు ఉన్నారు ఇక్కడ. దాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇక్కడ పెద్దలు వాళ్ళు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా. నేను ఎప్పటికీ కోరేది ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అంతే తప్ప మీ పట్టం ఉడకదని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. మాకు కూడా బుద్ధికి నానబడాలి మా ఇద్దరు కూడా. కాదంటే అదే చెప్తున్నా, మేము కార్యకర్తలు బాధలు పడతా ఉంటే కొంత మేము చూస్తూ ఉంటే మేము నిజంగానే స్వార్థపరులు మనం అనుకునే పరిస్థితి. కాబట్టి నిస్వార్థంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఐకమత్యమ మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం. కొంత స్వార్థపర శక్తుల వల్ల మనం ఏమైనా పొరపాట్లు చేస్తే రేపు భవిష్యత్తులో క్షమించని ప్రజానికమైన సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. చేశారు నాకు బాధేస్తుంది. పరిటాల రవీంద్ర గారు నేను కలిసి పనిచేస్తాం, ఎక్కడ విభజన లేదు. అదేవిధంగా రామచంద్రారెడ్డి నేను ఎప్పి ఆయన జడ్పీ చైర్మన్ గా నేను పనిచేసాం. ఇప్పుడే వచ్చాయి. అది ఎందుకు వచ్చిందో, ఆ రోగం మాయా రోగం ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ రోగాన్ని పక్కన పెడతామని ఆశిస్తారు కొంతమంది వ్యక్తులు. కాబట్టి భయం అనేది నా కాలేజీ అనేది లేదు. ఈరోజు సదరు కులస్తుడు మన గోపాలు నిజంగానే ఆధిపత్యం సందర్భంగా తెలియజేస్తాడు. మీ కులంలో కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాడు. నాకు తెలిసి 10 లక్షల రూపాయలు చదువు చేసేదానికి కానీ అన్ని రకాల ఏడ్చేశారు. మొన్న ఆగిపోతే ఏడ్చేశారు. అన్నా ఏమన్నా, అరే ఏదైనా ఆయుష్లో సహనం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పారు. సోమందపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ ముఖ్య అతిథిగా డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, సోమందేపల్లి మండల తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షులు సిసి హరి హాజరయ్యారు. వారికి పుష్పగుచ్చం అందించి సాధారణంగా ఆహ్వానించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుంచి ప్రారంభమై నేటి పంచమి తీర్థంతో విజయవంతంగా జరిగాయని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. పంచమి తీర్థం అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాక టీటీడీ ఈవో మాట్లాడుతూ లక్షలాది భక్తులు పవిత్ర పుష్కరిణిలో చక్రస్నానం చేశారన్నారు. 9 రోజుల పాటు నిరంతరం టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు చాలా విజయవంతంగా ఈరోజుతో ముగిశాయి. నవంబర్ 28న ప్రారంభమైనవి. ఈరోజు పంచమి తీర్థం చక్ర స్నానంతో చాలా విజయవంతంగా ముగిశాయి. ఈరోజు లక్షల మంది పుష్కరిణిలో
చక్ర స్నానంతో పాటు పవిత్ర స్నానాల కోసం చాలామంది పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ తరపు నుంచి కూడా చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు, అంటే చాలామంది వస్తారు కాబట్టి క్యూ లైన్ల ఏర్పాట్లు కానీ, బ్యారికేడ్ల ఏర్పాట్లు కానీ, విద్యుత్ దీపాలంకరణ కానీ, అలాగే అన్నప్రసాదాలు కానీ, సెక్యూరిటీ విభాగానికి సంబంధించింది పార్కింగ్ కానీ, ట్రాఫిక్ కంట్రోల్ కానీ, భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరిగింది. అలాగే టీటీడీ సిబ్బంది కూడా చాలా బాగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక ప్లాన్ ప్రకారం అందరూ కూడా దాన్ని ఏదైతే ప్లాన్ అనుకున్నామో ఆ ప్లాన్ని పకడ్బందీగా దాన్ని క్షేత్రస్థాయిలో అమలుపరిచారు. దీంతోపాటుగా శ్రీవారి సేవకులు కూడా విశేషంగా సేవలు అందించారు. ఈరోజు 1000 మంది శ్రీవారి సేవకులు సేవలు అందించారు. మిగిలిన రోజుల్లో 500 మంది సేవలు అందించారు. వారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఈ విధంగా చాలా బాగా నిర్వహించినందుకు టీటీడీ అధికారులు, టీటీడీ సిబ్బంది అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భక్తులందరూ కూడా ఎంతో సహకరించి ఎంతో క్రమశిక్షణతో చాలా బాగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే మీడియా వారు కూడా చాలా బాగా దీన్ని ఈ ఈవెంట్ని ఏదైతే ఉందో ఇదంతా కూడా బాగా కవర్ చేశారు. అన్నీ కూడా కరెక్ట్గా, కొందరైతే లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. ఎస్వీబీసీ నుంచి కూడా అన్ని కార్యక్రమాలు లైవ్లో ఇచ్చి చాలా బాగా దాన్ని ప్రజలందరికీ కూడా ఇక్కడికి రాలేను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ధరణి పోర్టల్ను ఎలా ప్రక్షాళన చేయాలో చూస్తున్నాం. రైతులకు మంచి జరిగే ప్రతి సూచనను స్వీకరిస్తామన్న మంత్రి పొంగులేటి. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జ్ షీట్ కాదు, రిప్రజెంటేషన్. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదన్న మంత్రి పొన్నం. ఫైబర్ సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీ పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన బీఆర్ఎస్. రేవంత్ పాలన రైతుల సంక్షేమానికి రాహుకాలమన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.